మన ఊరి ప్రభుత్వ పాఠశాలలో ఈ జూలై 24న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతుంది. కాబట్టి గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, పాఠశాల పూర్వ విద్యార్థులు, గ్రామ యువత ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. విద్యార్థుల యొక్క ప్రగతి మరియు పాఠశాల అభివృద్ధిని గురించి చర్చించడం ద్వారా పాఠశాల ఉన్నతికి తోడ్పడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమావేశానికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. ఈనాటి మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్కి విచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. రండి, మన పాఠశాల గురించి తెలియజేస్తాను. సువిశాలమైనటువంటి ఎకరం స్థలములో అందమైన పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మన పాఠశాల పిల్లలకి ఆనందాన్ని కలిగజేసే విధంగా ఉంది. ఎల్లప్పుడూ కూడా ముద్దబంతి పువ్వు లాంటి బాలికలతో, చిరునవ్వులతో, బాలికల కేరింతలతో పాఠశాల కళకళలాడుతూ ఉంటుంది. మన జిల్లా బాలికోన్నత పాఠశాల విద్యార్థుల వికాసానికి ఈ పాఠశాల ఎంతోమంది కృషి చేస్తున్నారు. 20 మంది ఉపాధ్యాయులు, 4 బోధనేతర సిబ్బంది మరియు వాచ్మెను, 2 ఆయాలు, వీళ్ళందరూ కూడా విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటారు. ఇవే కాకుండా పాఠశాలలో 40 టాయిలెట్స్, 15 తరగతి గదులు, మినరల్ వాటర్ ప్లాంట్లు, ఇవన్నీ కూడా పాఠశాల మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఇప్పుడు మనము ప్రధానోపాధ్యాయుల గారి గదికి వచ్చాము. మన ప్రధానోపాధ్యాయులు అయినటువంటి ఏ జ్యోతిర్మయి గారు పాఠశాల నిర్వహణ కార్యక్రమంలో తమదైన శైలిలో అన్ని కార్యక్రమములు సక్రమంగా నెరవేరేటట్టు పాఠశాలను తీర్చిదిద్దారు. ఇప్పుడు మీకు మన టీచర్స్ అందరినీ పరిచయం చేస్తాను. తెలుగు ఉపాధ్యాయులు అరుణ మేడం గారు, రత్నమ్మ మేడం గారు, పద్మావతి మేడం గారు, వీరందరూ కూడా తెలుగుని బోధిస్తారు. ఇప్పుడు మనము సాంస్క్రిట్ సార్ గారిని చూస్తున్నాము. సార్ పేరు శ్రీనివాసరావు గారు. ఈయన విద్యార్థులకు సాంస్క్రిట్ని బోధిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నది హిందీ టీచర్స్ని. ఒకరు శిఖామణి మేడం గారు, మరొకరు శోభ మేడం గారు. వీరిద్దరూ కూడా విద్యార్థులకు హిందీ సబ్జెక్టుని బోధిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి విజువల్ ఇంగ్లీష్ ఉపాధ్యాయులు జయమ్మ మేడం గారు, ఇందిరా మేడం గారు మనకి ఇంగ్లీష్ను బోధిస్తారు. విజయలక్ష్మి మేడం గారు కూడా ఉన్నారు, ఆమె లీవ్లో ఉన్నారు ప్రజెంట్. తర్వాత ఇప్పుడు చూస్తున్నటువంటి విజువల్లో మీరు మ్యాథ్స్ ఉపాధ్యాయులను చూస్తున్నారు. ఇందిరాబాయి మేడం గారు, పద్మావతి దేవి గారు, లలిత మేడం గారు, వీరు ముగ్గురు కూడా మ్యాథ్స్ని బోధిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి విజువల్లో మన పిఎస్ మేడమ్స్, వీళ్ళిద్దరూ కూడా ఫిజికల్ సైన్స్ మేడమ్స్, అనురాధ మేడం గారు, భానుశ్రీ మేడం గారు, వీరిద్దరూ కూడా విద్యార్థులకు ఫిజికల్ సైన్స్ని బోధిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి విజువల్లో న్యాచురల్ సైన్స్ ఉపాధ్యాయులు ఉన్నారు. వారిలో లావణ్య మేడం గారు, కవిత మేడం గారు, వీరిద్దరూ కూడా న్యాచురల్ సైన్స్ని విద్యార్థులకు బోధిస్తారు. ఇప్పుడు మీరు చూడబోయేటటువంటి విజువల్ సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు లతా మేడం గారు, జమీలా మేడం గారు మరియు జయశ్రీ మేడం గారు కూడా ఉన్నారు. వారు ప్రస్తుతం వర్క్ అడ్జస్ట్మెంట్ కింద వేరే పాఠశాలలో పనిచేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి విజువల్ మన పీడీ మాస్టర్స్, మా డాక్టర్ పద్మజ మేడం గారు, పార్వతి మేడం గారు, వీరిద్దరూ పీడీకి సంబంధించిన ఉపాధ్యాయులు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి విజువల్ ప్రియాంక మేడం గారు, స్పెషల్ ఎడ్యుకేషను, స్పెషల్ నీడ్ చిల్డ్రన్ కోసము ఈమె వాళ్ళకి స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్స్కి బోధిస్తారు. ప్రార్థనా సమావేశము ఇది ప్రతిరోజు ఉదయాన్నే పాఠశాలలో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఇంత సక్రమంగా దిగ్విజయంగా చేయడానికి క్రమశిక్షణతో విద్యార్థులు చూసారా ఎలా ఉన్నారో. క్రమశిక్షణతో నిర్వహించడానికి దీనికి పీడీ మాస్టర్లు ఎంతో కృషి చేస్తారు. మా పాఠశాల
అందరికీ సురక్షితమైన మరియు సంతోషకరమైన ప్రదేశంగా ఉండేలా చూస్తామని పాఠశాల అధిపతికి అన్నింటా మద్దతు ఇస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. చూసారు కదా మన పాఠశాల ఎంత అందంగా ఉందో. అదేవిధంగా సాయంత్రం కూడా మాస్ డ్రిల్ పీడీ మాస్టర్స్ నిర్వహిస్తారు. 6, 7, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Same exercise. Last one. 3, 4. Same exercise. 16 counts. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Standard is ఏమన్నా మీకు ఈ చిత్రము సింబాలిక్గా ఏం చెప్తుందంటే ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి జడ్పీ బాలికోన్నత పాఠశాలలో విద్య అనే విద్యాజ్యోతిని వెలిగిస్తే విద్యా వికాసం పొంది వారి యొక్క ఆశయాలని గోల్స్ని సాధిస్తారని సింబాలిక్గా చెప్తుంది. ఇక్కడ విద్యాబోధన విద్యార్థి కేంద్రీకృతంగా విద్యాబోధన జరుగుతుంది. విద్యార్థులు స్వయంగా సెల్ఫ్ లెర్నింగ్ అనే ప్రాసెస్ జరుగుతుంది. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని పిల్లలు ఫ్యాన్సీ డ్రెస్సెస్ వేసుకున్నారు. దాన్ని మన పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ విజువల్స్ వచ్చి హిందీ భాషా దినోత్సవం సందర్భంగా మన హిందీ టీచర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి విద్యార్థులకి బహుమతులు అందజేయడం జరిగింది. ఇకపోతే మ్యాథ్స్ దినోత్సవం.
alibi. It's fair enough you wanna cock it, hoping I'll forget following the night. You made a joke about the half-cut 80 metaphor and lady made her cry. Well, luck's been changing and it's so apparent. Caught a cold white rabbit's foot at home. What a way to start the day. Have standing on in space. I love the scenery. My happiness is misery, and nothing's like it used to be. 'Cause everybody around me's feeling sorry for himself. So why the hell am I to blame? I never underestimate the impact of the fourth wall breaking down upon my feet. The offering is never bleak. I'm listening in like a kid. Just finished it, can't be undid. Leave me stranded on the carpet, head under the faucet. You're my alibi. It's fair enough you wanna cock it, hoping I'll forget following the night. You made a joke about the half-cut 80 metaphor and lady made her cry. Well, luck's been changing and it's so apparent. Got a ఈ కార్యక్రమము జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సైన్స్ ఉపాధ్యాయులు నిర్వహించారు. విద్యార్థులు తమ ప్రదర్శనలతో యొక్క ప్రతిభను ప్రదర్శించారు. నేషనల్ ఛాంపియన్ ఖోఖోలో హీనా హెచ్పిసి అకాడమీలో పూరిలో జాయిన్ అయింది. దానికి సందర్భంగా ఉపాధ్యాయుల అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ విజువల్స్ వచ్చి స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్ అయినటువంటి బాస్కెట్బాలు, ఖోఖో, అదర్ గేమ్స్లో పార్టిసిపేషన్ చేసి బహుమతులు పొందారు వీళ్ళు. ఈ విజువల్ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి విజువల్ చూస్తున్నారు మీరు. ఇప్పుడు మీరు ఈ విజువల్ వచ్చి నావెల్ వాళ్ళు మన విద్యార్థులకు ఇస్తున్నటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ని మీరు చూస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి విజువల్ కంప్లీషన్ కోర్స్ తర్వాత ఎన్సీసీ టీచర్తో వాళ్ళు దిగినటువంటి ఫొటోస్. ప్రధాన ఉపాధ్యాయులు వారిని అభినందిస్తున్నారు. ఈ విజువల్ జేడబ్ల్యూగా ఫైరింగ్లో ఫస్ట్ ప్లేస్ వచ్చిన దానికి నేవీ యూనిట్ సిఓ గారి చేత ఈ అమ్మాయి బహుమతి అందుకోవడం జరిగింది. ఇది పాఠశాలలో పచ్చదనం పరిశుభ్రత కింద ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థులు మొక్కలు నాటే కార్యక్రమం. ఈ విజువల్లో కనిపిస్తున్నటువంటి విద్యార్థులు మన పాఠశాలకి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టారు. ఈ విద్యా సంవత్సరం గాను 500కు పైగా మార్కులు వచ్చినటువంటి 22 మంది విద్యార్థులు 500 మందికి పైగా మనకి 22 మంది విద్యార్థులు వచ్చారు. పాఠశాల సిబ్బంది వారిని వారి తల్లిదండ్రులని అభినందిస్తున్నారు. వీరికి స్పందన ఫౌండేషన్ తరఫున ప్రతి ఒక్కరికి 5,000 రూపాయల నగదు చెల్లించడం జరిగింది. అదేవిధంగా వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు 3,000 రూపాయలు నగదు చెల్లించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఉపాధ్యాయులు కూడా ప్రోత్సాహకాలు ఇవ్వడం జరిగింది. ఈ పాపకి ఎల్ఐసి వారు ప్రోత్సాహకంగా స్కూల్ ఫస్ట్ వచ్చిన దానికి ఈ అమ్మాయిని అభినందించడం జరిగింది. ఈ విజువల్ కన్జ్యూమర్ రైట్స్ మీద జరిగినటువంటి కాంపిటీషన్లో మన పాఠశాలలో చదువుతున్నటువంటి 10th క్లాసు జాగృతికి బహుమతి రావడం జరిగింది. ఈ పాపని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అభినందించారు.
ఈ విజువల్ వచ్చి మన పాఠశాలలో జరిగినటువంటి ముగ్గుల పోటీని పురస్కరించుకొని తీసినటువంటి ఫొటోస్. వాటిల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ వచ్చిన వారికి బహుమతి ప్రదానం చేయడం జరిగింది. ఈ స్పెషల్ నీడ్ చిల్డ్రన్ కోసం డిస్ట్రిక్ట్ లెవెల్ కల్చరల్ ఫెస్ట్ జరిగింది. దీంట్లో మన విద్యార్థులు పార్టిసిపేషన్ చేయడం జరిగింది. దీంట్లో 7 ఈవెంట్స్లో ఫస్ట్ ప్రైజు మన పాఠశాలకు రావడం మనకి గర్వకారణము. ఈ విషయంలో మనము ప్రియాంక మేడం గారిని ప్రత్యేకంగా అభినందించాము. ఈ విజువల్ మన పోయినసారి లాస్ట్ ఇయర్ పేరెంట్స్ టీచర్స్ మెగా మీటింగ్ రోజు జరిగినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గారు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా హాజరయ్యారు. ఈ విజువల్స్ అన్నీ కూడా విద్యార్థులను అభినందిస్తూ ప్రోత్సాహకాలు అందిస్తున్నటువంటి పెద్దలు వీరంతా పాఠశాల పురోగతికి ఎంతో దోహదపడుతున్నటువంటి వారు. ఈ విజువల్ వచ్చి పూర్వ విద్యార్థులు మన విద్యార్థులకి పరీక్షలను సంసిద్ధత చేస్తూ వారికి పరీక్షా కేంద్రంలో అవసరమైనటువంటి సామగ్రిని వారి యొక్క స్తోమతకు మించి వితరణ చేయడం జరిగింది. వారు అభినందనీయులు. హీనా భాను అకాడమీలో పూరిలో జాయిన్ అవుతున్న సందర్భంగా హెడ్ మాస్టర్ గారు, పీడీ మేడమ్స్ అందరూ కలిసి హీనా భానుని సత్కరించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటటువంటి విజువల్ సింహపురిలో జరిగినటువంటి బాలోత్సవాలకు సంబంధించినటువంటి విజువల్స్. దాంట్లో మన చిన్నారులు కేరింతలతో పాల్గొని మంచి గిఫ్ట్లు కూడా తీసుకురావడం జరిగింది. ఇదండి మన పాఠశాల విశేషాలు. మీరందరూ కూడా సంతృప్తికరంగా ఉందని ఆశిస్తూ ఈ వీడియోని చూసిన దానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇట్లు ZPGHS దర్గామిట. Esse fone que